కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మా తే సంగోత్స్వకర్మణి. అంటే నీకు కర్మలు చేయడానికి మాత్రమే అధికారం ఉంది, ఆ కర్మ ఫలితాలపై అధికారం లేదు. నీ కర్మలచే వచ్చిన ఫలితానికి నీవే కారణమని ఎప్పుడూ అనుకోవద్దు. అలా అని చెప్పేసి కర్మలు చేయడం కూడా మానుకోవద్దు. సో ఈ శ్లోకం మన కురుక్షేత్ర సమయంలో శ్రీకృష్ణుడు అర్జునికి ఉపదేశించిన భగవద్గీతలో నుంచి చెప్తున్నాను అనమాట. సో నాకైతే చాలా ఇష్టమైన శ్లోకం. సో మనం ఇప్పుడు మహాభారతం సిరీస్ స్టార్ట్ చేశాం కాబట్టి స్టార్టింగ్లో ఇలా ఏదన్నా మంచి శ్లోకంతో స్టార్ట్ చేద్దాం అని చెప్పి నేను ట్రై చేస్తున్నా. సో ఈరోజు నుంచి అలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో మీకు ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, కింద కమెంట్ చేయండి. మీకు ఏ శ్లోకం అంటే ఇష్టం, దాని అర్థం కూడా మెన్షన్ చేయండి. సో ఇప్పుడు మనం లాస్ట్ ఎపిసోడ్లో మనం బార్బరికుడు గురించి మాట్లాడుకున్నాం, దాని తర్వాత ఘటోత్కచుని గురించి మాట్లాడుకున్నాం. సో ఈరోజు మనం అభిమన్యుడి గురించి మాట్లాడుకుందాం. సో లాస్ట్ ఎపిసోడ్ మీరు చూడలేదంటే ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తాను సజెస్టెడ్ వీడియోస్లో. సో ఖచ్చితంగా చూడండి. అండ్ లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి ఎందుకు లింక్ చేయాలనుకుంటున్నానంటే లాస్ట్ వీడియోలో మనం ఘటోత్కచుని గురించి మాట్లాడుకున్నాం. ఘటోత్కచుడు కురుక్షేత్రం ఎంటర్ అవ్వడానికి మెయిన్ రీజనే అభిమన్యుణ్ణి చంపేస్తారు కదా. సో దానివల్ల కొంచెం ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అంటారు కదా. సో దాని తర్వాత దానివల్ల జరిగింది కాబట్టి ఘటోత్కచుని నుంచి అభిమన్యుని స్టోరీకి ఇప్పుడు లింక్ చేద్దాం అనుకుంటున్నాను. సో అభిమన్యుడు, సో మన అర్జునుడు, సుభద్ర వచ్చేసి శ్రీకృష్ణుని చెల్లెలు, వాళ్ళకి పుట్టిన బిడ్డ అభిమన్యుడు. సో ఓకే, ఈ స్టోరీ అంటే అభిమన్యుడు చనిపోవడానికి కారణం ఏంటి, దాని వెనక ఈ కౌరవులు చేసిన ప్లాన్ ఏంటి, శకుని మాస్టర్ ప్లాన్ అనమాట. సో దానికోసం శకుని వేసిన ఎత్తుగడ ఏంటి, అసలు అర్జునుడు ఉంటే అభిమన్యుడికి ఎలా చనిపోనిస్తాడు కదా, ఎలాగైనా కాపాడుకుంటాడు. ఆ సమయంలో అర్జునుడు ఎందుకు యుద్ధభూమిలో లేడు, ఎక్కడికి వెళ్ళాడు అర్జునుడు? సో ఈ పార్ట్ అంతా మనం డిస్కస్ చేద్దాం. సో ఒకరోజు ఏమవుతుందంటే శకుని ప్లాన్ చేసి వేరే సైన్యంతో విరాట రాజ్యం పైన అటాక్ చేపిస్తాడనమాట. విరాట రాజ్యం వచ్చేసి విరాట రాజు పాలిస్తున్న రాజ్యం. సో అసలు విరాట రాజుకి పాండవులకి సంబంధం ఏంటి, అండ్ విరాట రాజు ఈ పాండవులు అజ్ఞాతవాసం కంప్లీట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తారనమాట. సో అది మనం వేరే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. విరాట పర్వం, అది విరాట పర్వం అంటారు మహాభారతంలో. ఆ పార్ట్ని మనం వేరే ఎపిసోడ్లో డీల్ చేద్దాం. సో ఈరోజు అభిమన్యుని గురించే మాట్లాడుకుందాం. సో నేను చెప్పినట్లుగా ఒకరోజు శకుని ఈ వేరే సైన్యంతో విరాట రాజ్యం పైన అటాక్ చేపిస్తాడు. అటాక్ చేపించినప్పుడు ఏమవుతుందంటే ఇంకా విరాట రాజు నేను నా సైన్యం అంతా తీసుకుని నా రాజ్యాన్ని కాపాడుకోవడానికి వెళ్ళాలి అని చెప్పి పాండవులతో అడుగుతాడనమాట. సో దానికి శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, మీరు వెళ్ళిపోతే, మీ సైన్యం వెళ్ళిపోతే ఇక్కడ టైం పడుతుంది, అంత సైన్యాన్ని మీ రాజ్యం వరకు తీసుకెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, ఆ లోపల అక్కడ చాలా నష్టం కూడా జరుగుతుంది. సో ఆ సైన్యాన్ని అడ్డుకోవడానికి అర్జునుడు ఒక్కడు చాలు, నేను అర్జునుడు అక్కడికి వెళ్తామని చెప్పేసి చెప్తాడనమాట. వాళ్ళు కూడా సరే అని చెప్పేసి ఒప్పుకుంటారు. సో కృష్ణుడు అర్జునుడు విరాట రాజ్యంకి వెళ్ళి అక్కడ అటాక్ చేస్తున్న సైన్యాన్ని ఆపి అక్కడ వాళ్ళని సంహరించడానికి వెళ్తారనమాట. సో అదే రోజు ఇక్కడ ఈ కౌరవులు ఏం చేస్తారంటే ద్రోణాచార్యుడి చేత పద్మవ్యూహం వేయిస్తారనమాట. పద్మవ్యూహం అది ఛేదించడం అర్జునుడికి మాత్రమే తెలుసు. సో ఈ అర్జునుడు వచ్చేసి సుభద్ర కడుపుతో ఉన్నప్పుడు ఆ స్టోరీ సుభద్రతో చెప్తా అన్నప్పుడు అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడే ఆ స్టోరీ విని లోపలికి వెళ్ళడం వరకు వింటాడు. దాని తర్వాత సుభద్ర నిద్రపోవడం వల్ల లోపల నుంచి బయటికి రావడం తెలియదు అనమాట. లోపలికైతే వెళ్ళగలడు, అదనమాట. సో అదే రోజు వీళ్ళు ఇలా ప్లాన్ చేసుకుంటారు, పద్మవ్యూహం వేసి అభిమన్యుడిని ఎలాగైనా చంపేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటారు.
సో, ఇప్పుడేం ఏం జరుగుతదంటే అభిమన్యుడు నాకు తెలిసి ఎళ్ళడం అని చెప్పి నేనెళ్తాను అని చెప్పి పాండవులతో చెప్తే వీళ్ళు ఒప్పుకోరు. భీముడు, యుధిష్ఠిరుడు, నకుల, సహదేవులు వీళ్ళు ఒప్పుకోరు. నిన్ను పంపించము. ఆహ్, అందరం మేమెళ్ళడానికి ట్రై చేస్తాం అని చెప్పి వాళ్ళు చెప్తారు. సో, కాకపోతే వీళ్ళకి ఇది ఛేదించడం ఎవరికీ తెలీదు. అర్జునుడికి మాత్రమే తెలుసని చెప్పా గదా! సో, అర్జునుడికి మాత్రమే తెలుసు. సో, ఇంకా ఎలా అని చెప్పి అనుకుంటుంటే అభిమన్యుడు ఇలా చెప్తాడు. నేను వెళ్ళడానికి మార్గం క్రియేట్ చేస్తా ఉంటాను. నా వెనకాలే మీరు నలుగురు కూడా వచ్చేసేయండి అని చెప్పి చెప్తాడనమాట. ఇది కూడా మంచి ప్లానే అని చెప్పి పాండవులు కూడా ఒప్పుకుంటారు. సో, అదే టైంకి ద్రుపద రాజు వచ్చేసి, ఈ పద్మవ్యూహం ఛేదించడం నాకు కూడా తెలుసు. మీరేం ఎళ్ళవసరం లేదు. నేనెళ్తా అని చెప్పి వస్తాడనమాట. అప్పుడు ద్రోణాచార్యుడు అవును గదా! అనుకుంటాడు ద్రోణాచార్యుడు. అవును ద్రుపదరాజుకి కూడా తెలుసు కదా! పద్మవ్యూహం ఛేదించడం అని చెప్పేసి అనుకుంటాడు. సో, అదే టైంలో సింధురాజు, సింధురాజు వచ్చేసి దుర్యోధన చెల్లెలుంది కదా! దుశ్చల భర్త. సింధురాజుని జయద్రథుడు అని కూడా అంటారు. సో, ఈ జయద్రథుడు పెద్ద తపస్సు చేసి ఒక వరం పొందింటాడనమాట. ఒక్కరోజు పాటు యుద్ధంలో ఈ పాండవులందరినీ ఆపగలగాలి అటువంటి శక్తి పొందింటాడనమాట. వాడిని ఏం చేయలేరు పాండవులు ఒక్కరోజు. కానీ అర్జునుని పక్కన పెట్టి ఈ నలుగురిని మాత్రం ఆపగలడు. సో, అదే ప్లాన్ ప్రకారమే కదా అర్జునుడిని వేరే దగ్గరికి పంపించేశారు. ఇక్కడ ఈ మిగిలిన నలుగురు పాండవులైనా ఎంత సైన్యం వచ్చినా సింధురాజు జయద్రథుడు ఒక్కడే అందరినీ ఆపగలడు. అటువంటి ఏమంటారు తపోబలం నుంచి అది తెచ్చుకుంటాడనమాట. సో, దానివల్ల ఈ పాండవులు నలుగురిని ఆపగలుగుతాడు. సో, ఇప్పుడు ఇప్పుడు ద్రుపదరాజు వెళ్దాం అనుకుంటున్నాడు కదా! ద్రుపదరాజును కూడా ఆపుతాడు. ద్రుపదరాజు పైన అదేదో నాగాస్త్రము ఏదో వేసి ద్రుపదరాజును కూడా ఆపి ద్రుపదరాజు చనిపోతాడనమాట. సో, ద్రుపదరాజు చనిపోతాడు. ఇంకా ఫస్ట్ అనుకున్న ప్రకారమే అభిమన్యుడు క్రియేట్ చేస్తూ పోతాడు. అంటే లోపలికి వెళ్ళడానికి మార్గం క్రియేట్ చేస్తూ పోతాడు. దాని వెనకాలే పాండవులు వెళ్ళాలి అని చెప్పి ఆ ప్లాన్కే వద్దామని చెప్పి అనుకుంటారు. సో, వెళ్దాం అనుకుంటే అభిమన్యుడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ముందరికి జయద్రథుడు వచ్చి అడ్డుపడతాడు పాండవులకి. ఏంటి పాండవులను ఎక్కడికి పోనీడు. భీముడు అయినా యుధిష్ఠిరుడైనా నకుల సహదేవులు ఎవ్వరూ వాడిని ఓడించలేకపోతారనమాట. అక్కడే ఆపేస్తాడు. అంతటి బలం ఉంటుంది ఆ ఒక్కరోజు వాడికి, జయద్రథునికి. సో, ఇంకా అభిమన్యుడు ఎంటర్ అయిపోతాడు. ఇంకా బయటికి రానిరనమాట. వాళ్ళు క్లోజ్ చేసి లోపల వరకు రానిచేస్తారు అభిమన్యుడిని. చాలా భీకర యుద్ధం చేస్తాడనమాట. చాలా బాగా పోరాడి చాలామందిని అందరినీ గాయపరుస్తాడు. కర్ణుడు, ద్రోణాచార్యుడు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు ఎవ్వరూ సాటి రాలేరనమాట. చాలా భీకర యుద్ధం అయితే చేస్తాడు అభిమన్యుడు. ఇంకేం చేయలేం. వాళ్ళు అంతమంది ఉన్నారు కదా, కర్ణుడు, ద్రోణాచార్యుడు ఇంతమంది ఉన్నగా ఇంకా అభిమన్యుడు అక్కడ నిలవలేడు. సో, వాటికి వెనకల నుంచే తన ధనుస్సుని విరగ్గొట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ధనుస్సు వేస్తా అంటే అంతటి శక్తివంతమైన అస్త్రాలు వేస్తూ ఉంటాడనమాట. ఆ ధనుస్సును కూడా కర్ణుడు వెనకాల నుంచి ఎరగొడతాడు. సో, లేదంటే ఖచ్చితంగా బయటకు కూడా వచ్చేసేవాడేమో. అలా వెన్నుపోటు పొడిచి చాలా కష్టపెట్టి చాలా నరకం చూపించేసి ఉంటారు అభిమన్యునికి. అలా చేసి చిత్రహింసలు పెట్టి చిత్రవాదలు పెట్టి అంతా చేసి చంపేస్తారు. అభిమన్యుడిని చంపేస్తారు. ఎంత పోరాడుంటాడంటే లాస్ట్ వరకు రోజంతా యుద్ధం చేసి లాస్ట్లో చనిపోతాడనమాట. సో, చనిపోతాడు, అయిపోయింది. సో, ఇంకా కృష్ణుడు, అర్జునుడు అక్కడ విరాట రాజ్యం నుంచి తిరిగి ఈ కురుక్షేత్రం జరిగే దగ్గరకు వచ్చేస్తారు. వస్తే ఇలా అభిమన్యుడు చనిపోయి ఉంటాడు. అప్పుడు చాలా కోపం వస్తుంది. ఏంటి మీరు నలుగురున్నారు, భీముడు, యుధిష్ఠిరుడు, నకుల, సహదేవులు మీరు నలుగురున్నారు, అయినా నా కొడుకుని కాపాడలేకపోయారంటే మిమ్మల్ని ఆపింది ఎవరు ఆపగలిగారు మిమ్మల్ని నలుగురిని అంటే అప్పుడు చెప్తారనమాట. ఇలా జయద్రథుడు ఒకరోజు మమ్మల్ని ఆపడానికి ఇలా ఒక వరం పొందాడు.
దానివల్ల మమ్మల్ని ఆపగలిగాడు. అందుకే వాళ్ళు చంపేశారు అభిమన్యుడిని అంటే, ఇంకా చాలా కోపంతో రగిలిపోయి అప్పటికప్పుడు వెళ్తాడనమాట. కౌరవులు ఎక్కడైతే నివసిస్తుంటారో అక్కడికెళ్ళి జయద్రథుడిని చంపేయడానికి వెళ్తాడు. సో వెళ్తే ఇంకా మళ్ళీ ద్రోణాచార్యుడు, యుధిష్ఠిరుడు వీళ్ళు ఆపుతారనమాట. ఇది కరెక్ట్ కాదు, మనం ఏదన్నా యుద్ధ భూమిలో చూసుకుందాం అంటే శాంతించి, సరే రేపు అంటే నెక్స్ట్ డే యుద్ధం అయిపోయే లోపల జయద్రథుడిని ఖచ్చితంగా నేను చంపేస్తా అని చెప్పి అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు. ఒకవేళ నేను చంపలేకపోతే నన్ను నేను ఆత్మహత్య చేసుకుంటాను, అగ్నిలో ప్రవేశించేస్తాను అని చెప్పి చెప్తాడనమాట. సో ఇప్పుడు రేపటి కోసం వాళ్ళు ప్లాన్ ఏమేస్తారంటే, జయద్రథుడిని యుద్ధభూమిలోకి రానిరు, వేరే దగ్గర దాచిపెట్టేస్తారు. రోజంతా ఆ రోజు యుద్ధం చేస్తాడు అర్జునుడు. కురుక్షేత్రంలో అంతటి పరాక్రమమైన యుద్ధం, ఎంతోమంది లక్షల సైన్యాన్ని చంపేస్తాడనమాట అర్జునుడు ఒకడే. ఎవరు ద్రోణాచార్యుడు, కర్ణుడు ఎవ్వరు అర్జునునికి నిలబడలేరనమాట. సో సాక్షాత్తు ఆ పరమశివుడే వచ్చి యుద్ధం చేసినంత భీకర యుద్ధం చేశాడు ఆ ఒక్కరోజు. సో లాస్ట్కి కనిపించాడనమాట ఎక్కడ జయద్రథుడు. కనిపించకపోతే ఇంకేంటి కృష్ణునితో అంటాడనమాట, నేను నిన్నే నమ్ముకున్నాను, నాకు తెలుసు ఇలా అవ్వనివ్వవు అని చెప్పేసి. సరే ఏదైతే అయింది అంటే సాయంత్రం అయిపోతూ ఉంటుంది అనమాట, సంధ్య వేళ అయిపోతూ వస్తుంది. సో ఇంకా ఏం చేసేదేం లేదా అని చెప్పేసి అనుకుంటాడనమాట. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే తన సుదర్శన చక్రాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. అంటే సాయంత్రం కాకనే సాయంత్రం వాతావరణాన్ని అయితే క్రియేట్ చేస్తాడు. ఇంకా సాయంత్రం అయిపోయిందని చెప్పేసి ఇంకా వీడు దుర్యోధనుడు వచ్చేసి అర్జునుడిని అగ్ని ప్రవేశం చేసే అని చెప్పి అడుగుతాడు. సరే అని చెప్పేసి అర్జునుడు దానికి సిద్ధమవుతాడు. నేను చంపలేకపోయాను జయద్రథుడిని, సాయంత్రం లోపల నేను అగ్ని ప్రవేశం చేస్తానని చెప్పేసి అనుకుంటాడు. కృష్ణుని ప్లాన్ ఏంటి ఇక్కడ, సాయంత్రం అయిపోతే అర్జునుడు చనిపోవడం జయద్రథుడు చూడాలనుకుంటాడు అనమాట. చూడ్డానికన్నా బయటికి రావాలి కదా, యుద్ధభూమికి రావాలి కదా. అలా ప్లాన్ చేసి సుదర్శన చక్రాన్ని సూర్యునికి అడ్డంగా పెట్టి ఈ సాయంత్ర వేళని క్రియేట్ చేశాడనమాట. అది కృష్ణుడు వేసిన ప్లాన్. సో అది ఇంకా జయద్రథుడు సాయంత్రం అయిపోయింది అని చెప్పేసి వాడు బయటకు వస్తాడు. బయటకు వచ్చి అందరూ నవ్వుకుంటూ ఉంటారు, ఈ రోజుతో నీ అర్జునుడు చనిపోతాడు, ఇంకా యుద్ధం మనమే గెలుస్తాం అని చెప్పేసి కౌరవులు అంతా చాలా సంతోషంగా ఉంటారనమాట. అదే టైంకి కృష్ణుడు ఇంకా సుదర్శన చక్రాన్ని పక్కకు తీస్తాడు. మళ్ళీ సంధ్య అంటే ఈవినింగ్ లాగా మళ్ళీ అంతా మారిపోతుంది. ఇంకా సాయంత్రం అవ్వలేదు, సూర్యాస్తమయం అవ్వలేదు ఇంకా. సో సూర్యుడు మళ్ళీ కనిపిస్తాడు. అంటే ఇంకా అర్జునునికి టైం ఉంది జయద్రథుడిని చంపేయడానికి. ఇప్పుడు జయద్రథుడు అర్జునుడు ముందరే ఉన్నాడు. సో చంపేస్తామని చెప్పి అర్జునుడు బాణం వేస్తాడు. సో ఇక్కడ ఇంకో చిన్న ట్విస్ట్. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, జయద్రథుడిని తల ఎవరైతే నరుకుతాడో, జయద్రథుడిని తల ఎవరి వల్ల అయితే కింద పడుతుందో వాడు అక్కడికక్కడ భస్మం అయిపోతాడు. ఇది కూడా వాళ్ళ తండ్రి ఇచ్చిన వరం అన్నమాట వాడికి, జయద్రథునికి. సో ఇప్పుడు ఇప్పుడు అర్జునుడు ఒకవేళ జయద్రథుని తల బాణంతో నరికేసి కింద పడితే అర్జునుడు భస్మం అయిపోతాడు. దానికోసం అర్జునుడు వచ్చేసి పాశుపతాస్త్రం ఉపయోగిస్తాడనమాట. పాశుపతాస్త్రం ఏంటంటే, ఇప్పుడు జయద్రథుని తల నరికిన తర్వాత ఆ అస్త్రం అలాగే తీసుకెళ్ళి వాళ్ళ తండ్రి చేతిలో పెడుతుంది ఆ తలని, జయద్రథుని తలని. అక్కడ ఇది ధ్యానం చేసుకుంటూ ఉంటాడు వాళ్ళ తండ్రి. అది వెళ్ళి వాళ్ళ చేతిలో పడి ఇంక చూసి భయంతో కింద వేసేస్తాడనమాట. కింద వేయగానే వాళ్ళ తండ్రి భస్మం అయిపోతాడు అక్కడే. అలా అర్జునుడు కూడా బతికిపోతాడు అండ్ జయద్రథుని కూడా చంపేస్తారనమాట. సో జయద్రథుని చంపేశాడు ఇక్కడ అర్జునుడు. సో ఆ కోపాగ్ని, నా భావం చంపేశావే దుర్యోధనుడు, నా భావం చంపేశావు అని చెప్పేసి ఆ కోపంతోనే నెక్స్ట్ డే రాత్రిపూట యుద్ధానికి తీసుకెళ్ళి కౌరవ సైన్యాన్ని అంతా యుద్ధానికి తీసుకెళ్ళి అర్జునుడిని చంపడానికి కర్ణుని దగ్గర ఉన్న ఆ మహాస్త్రాన్ని ప్రయోగించి చంపేద్దామని చెప్పి ప్లాన్ వేస్తాడు దుర్యోధనుడు. కాకపోతే కృష్ణుడు అక్కడ కూడా ఘటోద్గజుడిని రప్పించి ఆ అస్త్రం ఘటోద్గజుని పైన ఉపయోగించుకునేలా చేపించి
అక్కడ కూడా అర్జునుడిని కాపాడుతాడు అనమాట కృష్ణుడు. సో ఇదన్నమాట ఈరోజు మన ఎపిసోడ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకో మహాభారతంలోని ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే, అంటే ఈరోజు మనం మాట్లాడుకున్న మ్యాటర్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇందులో ఏదైనా తప్పులు కనిపించున్నా, అంటే నేను ఎక్కడో చదివి చూసి విన్న స్టోరీ చెప్తున్నాను. సో నాకు ఒకవేళ ఏదైనా తప్పు మాట్లాడుంటే ప్లీజ్ కింద కమెంట్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్లో కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్క్వాడ్ సాగా. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని ఇలాంటి కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ అయితే మోగించండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. గంట కొడితే వస్తుంది సౌండ్. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తుంది నోటిఫికేషన్.